సార్ స్టార్ట్ చేయమంటారా ఒక సార్ వన్ మా సెకండ్ సార్, వాయిస్ 1 సెకండ్, 1 సెకండ్ సార్, 1 సెకండ్. మహేందర్ రెడ్డి సార్, మీరు అడ్మిట్ చేసుకోండి సార్. మీకు హోస్ట్ ఇచ్చున్నాను. మహేందర్ రెడ్డి సార్, అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ సార్ ఓకే. జూమ్ స్టార్ట్ చేయొచ్చు సార్. ఓవర్ టు యూ సార్. నా వాయిస్ ఓకేనా? మీ వాయిస్ ఓకే సార్. ఓకే ఓకే, ఎందుకంటే ఇక్కడ వర్షం పడుతుంది అందు గురించి. ఓకే సార్, వాయిస్ ఓకే సార్. సరే సరే ఓకే ఓకే. ముందుకు వచ్చేసి ఎందుకంటే ఎంఎస్ఆర్ టీము అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ వెరీ. మరి మరొకసారి ధన్యవాదాలు కూడా చెప్తున్నా నేను. ఎందుకంటే ఎంఎస్ఆర్ టీం కింద అందరము, మేము అందరం కూడా ఎంఎస్ఆర్ టీం కింద కాబట్టి మరి గురూజీ ఎంఎస్ఆర్ గురూజీ కూడా ఒకసారి థ్యాంక్స్. దాని ముందు వచ్చేసి నా పేరు మహేందర్ రెడ్డి. నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. నేను బిఫోర్ వెస్టేజ్ వచ్చేసి నేను రియల్ ఎస్టేటు, డ్రైవింగ్. ఎందుకంటే ఒక ఐదారు రకాలు కూడా కాదు, ఒక 10 టైప్స్ ఆఫ్ బిజినెస్ చేశాను సార్. నేను ఒక 10 రకాల బిజినెస్ చేశాను. ఆ 10 రకాలలో కూడా నేను ఏది కూడా అన్ని ఫెయిల్యూర్ అవుతూ 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 వచ్చాను సార్. నేను అసలు వచ్చేసి నేను స్టార్టింగ్లో నేను డ్రైవింగ్ చేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశాను. తర్వాత వేరే ఐరన్ సంబంధించి సేల్స్ దాంట్లో చేస్తుంటాను నేను. తర్వాత వచ్చేసి ఒక కంపెనీ కూడా పెట్టాను, ఒక రైస్ డిపో పెట్టాను. ఇంకొకటి వచ్చేసి 2011లో ఒక లారీ, ఒక 12 టైర్ల లారీ కూడా తీసుకొని ఇవన్నీ కూడా బిజినెస్లు చేయడం జరిగింది సార్. 2011 నుంచి 2013 వరకు నా జర్నీ మోటార్ ఫీల్డ్లో జరిగింది. దాంట్లో ఎందుకంటే అంతా మైనస్లోకి వెళ్ళిపోయాను నేను. ఊర్లో ఉన్న ల్యాండ్ కూడా నేను సేల్ చేయడం జరిగింది. స్టిల్ ఇప్పుడు ఏంటంటే ల్యాండ్ అనేది ఏది లేదు నాకు. ఒక 4 acres ల్యాండ్ ఉంటే 4 acres కూడా అమ్మేశాను నేను. ఎందుకంటే నాకు ఇది ఫైనల్ చివరి అవకాశం ఇది. ఎందుకంటే మరి నేను హెల్త్ ఇష్యూస్ కూడా నాకు ఉన్నాయి. ఎందుకంటే హై షుగర్ ఉండే నాకు. 2010లో 5 షుగర్ ఉండే. తర్వాత మళ్ళీ ఒక 4-5 years తర్వాత కూడా హై అంటే 540. అసలు మామూలుగా డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే, మీరు అసలు కోమాల్లోకి వెళ్ళాలి సార్. ఎట్లా సార్ అంటే, అదంతా గాడ్ గిఫ్ట్ అది. అటువంటి పొజిషన్లో నాకు ఇది కరోనా కంటే ముందు పరిచయం అయింది. కరోనా తర్వాత, సెకండ్ కరోనా తర్వాత నాకు పరిచయం అయింది. కాకుండా నేను అప్పుడే ఐడి తీసుకోలేదు నేను. అప్పుడు మా ఇంట్లో ప్రొడక్ట్లు అంటే ఆయిల్ కానీ కొన్ని సోప్స్ అవి ఇవి తీసుకోవడం జరిగింది. అంటే మా మిస్సెస్ ఆమె కూడా కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి దాంతో మేము ఆయిల్ కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొని వాడడం జరిగింది. అప్పుడు తర్వాత ఏంటంటే మా క్లోజ్ ఫ్రెండ్, నాకు మా అప్లైనర్ వచ్చేసి నాగేందర్ గారు. నేను ఇప్పుడు సైదుల్ కోర్ టీంలో నేను ఉండడం జరిగింది. మా అప్లైనర్ వచ్చేసి సైదుల్ సారు, కేదార్ సారు, ఇంకపోతే సర్వశ్రీ మేడము, ఇంకా సైదుల్ సారు, వీళ్ళంతా మా అప్లైనర్స్. మా మెంటర్ వచ్చేసి సైదుల్ సారు. మాకు మంచి గైడ్ లైన్స్ చేస్తూ అది చేసేది మొత్తం అయితే కేదార్ సారు. మా టీముని బలోపేతం చేసిందంటే కూడా కేదార్ సారే. ఆయనకు కూడా ధన్యవాదాలు. మరొక విషయం ఏంటంటే, నేను హెల్త్ ఇష్యూ ఉంది కదా, హెల్త్ ఇష్యూ తోటి నాకు ఆ రైస్ బ్రెయిన్ ఆయిల్ తోటి నాకు మంచి రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే నాకు హార్ట్ అటాక్ వస్తే ఎటువంటి అది ఉంటుందో అటువంటి పొజిషన్ ఉండే నాకు. అంటే అదంతా కూడా గ్యాస్ ట్రబుల్ అని చివరికి తేలింది ఏంటంటే గ్యాస్ ట్రబుల్. ఆ గ్యాస్ ట్రబుల్ జస్ట్ ఒక 1-2 months మేము రైస్ బ్రెయిన్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల నాకు మంచి రిజల్ట్ వచ్చింది. మంచి ఫ్రీ అయిపోయినా నేను. దాని తర్వాత నాకు షుగర్ 2010లో నాకు అటాక్ అయింది. 2010 కాదు, 2002లోనే నాకు అటాక్ అయింది షుగర్. తర్వాత 2010లో నాకు ఇన్సులిన్ పొజిషన్ వచ్చింది. అంటే 540 వచ్చేసరికి డాక్టర్ గారు సజెషన్ చేశారు, మీరు ఇన్సులిన్ తీసుకోవాలి సార్ కంపల్సరీ. అంటే ఇన్సులిన్ తీసుకోవడం జరిగింది. అప్పటి నుండి కంటిన్యూగా వాడుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు కూడా.
ఇప్పటివరకు అంటే ఇప్పుడు మన ప్రొడక్ట్ వాడిన కంటే కొంచెం డోస్ తక్కువ చేశాను. మంచి మన డోస్ అంటే మన ప్రొడక్ట్లు మన హెల్త్ సప్లిమెంటరీస్ అయితే చాలా మంచి సూపర్ రిజల్ట్. దాంతో నా షుగర్ కూడా నార్మల్కి వచ్చింది. ఈ మధ్యలో నాకు ఐ ఆపరేషన్ కూడా అయింది. ఇవన్నీ కూడా మన హెల్త్ సప్లిమెంటరీస్ ప్లస్ మన ప్రొడక్ట్ల గురించి ఇదంతా ఇంత మంచి రిజల్ట్ వచ్చింది. మా ఇంట్లో కూడా మా పిల్లలు కూడా వాడుతుండ్రు, పిల్లలు కూడా వాడిపిస్తున్నాను నేను. అటువంటిప్పుడు ఇంత మంచి ఇప్పుడు ఈ హెల్త్ ప్రొడక్ట్స్ ఈ రకంగా ఉన్నాయి, మనకి ఇంత మంచి రిజల్ట్ ఇచ్చినప్పుడు మనము బిజినెస్ కూడా ఎందుకు చేయొద్దు? ఇప్పుడు నేను ఎందుకంటే నాది ఆల్రెడీ ఊర్లో ఉన్న ల్యాండ్ కూడా సేల్ చేశాను 4 acres. ప్లస్ నేను మొత్తం మైనస్లు ఉన్నా. మైనస్ అంటే ఒక నియర్లీ అంటే ఒక 15 lakhs వరకు నేను బయట ఏది అప్పులు అనేది చేయడం జరిగింది. ఎందుకంటే లారీ అంటే చాలా పెద్ద ఎత్తున అది 12 టైర్ లారీ అది. దాని గురించి నేను అప్పులు చేయడం జరిగింది. ప్రతి దాంట్లో కూడా నేను మైనస్లో ఉన్నా. అది చివరి అవకాశం ఏంటంటే ఇది గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. మా మా అప్లైనర్ గారు ఏది నాగేందర్ సార్కు రుణపడి ఉంటా. ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మా సైదుల్ సార్కు, ఎంఎస్ సార్కు, ఎందుకంటే మాది ఎంఎస్ఆర్ టీం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. అందరికి కూడా రుణపడి ఉంటా. ఎందుకంటే ముఖ్యంగా గౌతమ్ బాల్ సార్ ఎందుకంటే ఇటువంటి కంపెనీని పరిచయం చేసి ఇప్పుడు 2004లో స్టార్ట్ అయింది కానీ తెలియదు మనకు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఎవరైనా ప్రొడక్ట్ యూజ్ చేయాలి, వేరే వాళ్ళకి షేర్ చేయాలి అనే కాన్సెప్ట్ కాబట్టి ఇది మార్కెట్లోకి వచ్చేసి మాకు తెలిసేసరికి మాకు దగ్గర దగ్గర అంటే 18 years పట్టింది మాకు తెలవడానికి. అటువంటి అంత గౌతమ్ బాల్ సార్ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంతమంది కంపెనీ పరిచయం చేసి ఇట్లా బీదవాడు ధనవంతుడు కావాలి, కోటీశ్వరుడు కావాలనే కాన్సెప్ట్ చాలా మంచి మంచి కాన్సెప్ట్. అటువంటి దాంట్లో నేను కూడా ఎందుకు డబ్బులు నేను కూడా తీసుకునే అవకాశం ఉంది కదా అనే దాని మీద నేను జాయిన్ కావడం జరిగింది. ఐడి నెంబర్ తీసుకున్న నేను నా ప్రొడక్ట్లు వాడుతూ మంచి రిజల్ట్ వచ్చింది మాకు కూడా. ఎందుకంటే మేము కూడా చాలా అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేశాం. ఎందుకంటే రకరకాలు ఫేస్ చేశాము. టీం వస్తుంది పోతుంది అనేది టైప్ కూడా నేను అన్ని కూడా ఫేస్ చేయడం జరిగింది. ఇంకోటి ఎట్లా అంటే ఇప్పుడు ఈ బిజినెస్ గురించి మొత్తము ఎందుకంటే క్లారిటీ రాకముందు మాకు కొంచెము ఈ అప్ అండ్ డౌన్స్ మాకు జరిగింది. అటువంటిప్పుడు మేము ప్రతి మీటింగ్ మేము కూడా ఎందుకంటే నేను 3 years బ్యాక్ నేను ఐడి తీసుకున్నా కానీ నేను బిజినెస్ చేయలేదు. నేను మొత్తం బిజినెస్ చేయబట్టి 1.5 year అవుతుంది. నా కింద కూడా ఇప్పుడు మార్కాపురం టీం ఉంది, ఇంకోటి వరంగల్ టీం ఉంది, ఇక్కడ సిటీల వెస్ట్ మారడిపల్లి టీము. వీళ్ళందరూ నా కింద మార్కాపురం టీంలోనే ఒక 2 సిల్వర్ డైరెక్టర్లు, ఒక 4 members సిల్వర్ బ్రాంచ్ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళు కూడా కొంచెం బ్యాకప్ అయిపోయారు వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇప్పుడు క్లారిటీ అనేది ఇస్తున్నాము కానీ అప్ అండ్ డౌన్స్ వస్తాయి అనేది మీకు ఎవరికైనా ఇది అందరికీ అనుభవం ఉంది ఆల్రెడీ. ఈ అప్ అండ్ డౌన్స్ తోటే కొంచెం నేను కూడా బ్యాకప్ అవ్వడం జరిగింది. ఎందుకనే ఎవ్వరు కూడా ఇప్పుడు దీన్ని బ్యాకప్ కావద్దు అనేది కూడా నేను ఎందుకంటే గడ్డపదంగా చెప్తున్నాను. ఎందుకంటే దీంట్లో అప్ అండ్ డౌన్స్ అనేవి వస్తుంటాయి మామూలుగా. ముందు ఏంటంటే మనము ఒక 6 months వరకు ప్రతి మీటింగ్ అటెండ్ కావాలి. ఇప్పుడు మాకు హైదరాబాద్లో మాత్రము మాకు డైలీ ఒక 3-4 మీటింగ్స్ మాకు జరుగుతూనే ఉంటాయి. మేము అంటే మీకు అక్కడ ఇప్పుడు మీ టీం అక్కడ అటు నెల్లూరు అటు ఇటు కాబట్టి కొంచెం మీటింగ్లు జరగకపోవచ్చు. మెయిన్ ఏదైనా కూడా కాన్సెప్ట్ మాత్రము ప్రతి మీటింగ్ అటెండ్ కావాలి. మనకు సక్సెస్ కావాలంటే ప్రతి మీటింగ్ అటెండ్ అయితేనే మనకు ఏంది దీని డెప్త్ ఏంది, దీని కంపెనీ ఏంది, కంపెనీ ప్రొడక్ట్స్ ఏంది, 9 types of ఇన్కమ్ ఏంది, ఇవన్నీ కూడా మనకు తెలియడం జరుగుతుంది. అవన్నీ కూడా నేర్చుకోవచ్చు. ముందు మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక స్కూల్కి అబ్బాయిని పంపిస్తే ఇమీడియట్లీ అయితే ఆయన పాస్ కాడు కదా. ఆయన ఇప్పుడు ఏంది అలా నుండి ఏబిసిడ్ల నుండి స్టార్ట్ చేయాలి. అది చేసేసరికి టైం ఇప్పుడు ఎందుకు వాళ్ళు 10th వరకు చదవాలంటే కూడా ఎట్లయినా ఒక 15-16 years వరకు టైం పడుతుంది. అటువంటిప్పుడు మనం కూడా ఫస్ట్ ఏదైతుందో నేర్చుకోవాలి. మేము నేర్చుకున్నది ఏంటంటే మా అప్లైనర్స్ కానీ మా మెంటర్ సైదుల్ సార్ చెప్పింది కూడా ఏంటంటే ముందు మనం నేర్చుకోవాలి. ఎంఎస్ఆర్ గురువు గారు కూడా అదే చెప్పారు. ముందు మీరు నేర్చుకోండి. ముందు ప్రతి మీటింగ్కు మీరు అటెండ్ కండి. ఎందుకంటే మీరు నిలబడాలి ఫస్ట్.
మీరు నిలబడితేనే మీకు టీం అనేది ఆటోమేటిక్ వస్తుందని సార్ ఒక సూత్రం చెప్పాడు. ఆ సూత్రంతో మేము ఆ సూత్రం పట్టుకొని మేము నడవడం జరుగుతుంది. అటువంటప్పుడు ఏంటంటే మేము కూడా ఆ, ఇప్పుడు నేను సిల్వర్ పొజిషన్లో ఉన్నా. సిల్వర్ పొజిషన్లో ఉన్నా కానీ నా కింద ఇద్దరు సిల్వర్లు, నలుగురు బ్రాంచ్ డైరెక్టర్లు, ఇంకా వేరే లైన్ నుంచి వెళ్ళి ఒక డైరెక్టర్, ఇంకో లైన్ నుంచి వెళ్ళి ఒక డైరెక్టర్, ఇట్లా ఉన్నారు, బ్రాంచ్ డైరెక్టర్లు ఉన్నారు. కాకుండా నా ఉద్దేశం ఏంటంటే నేను ఎలాగైనా దీంట్లో గెలవాలి. ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి 56 ఇయర్స్. నేను దీంట్లో అందరికీ జూమ్ లో పాల్గొన్న అందరూ కూడా చెప్తున్నాను, నేనే ఒక 56 సంవత్సరాలు ఉన్న నేనే ఫైటింగ్ చేస్తున్నాను. నేను ఫైటింగ్ అంటే ఒక గోల్ పెట్టుకొని పనిచేస్తున్నాను. ఎందుకంటే ఏదైతే నేను ల్యాండ్ ఏదైతే పోగొట్టుకున్నానో అది నేను 2030 వరకు, 2030 వరకు నేను దాన్ని ఈ త్రూ వెస్టేజ్ ద్వారా నేను తీసుకోవాలి కదా. తీసుకొని అది మా పిల్లలకు గిఫ్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మా 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 తాతగారు కానీ ఎందుకంటే మా తాతల ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీ అనేది అమ్మడం జరిగింది. ఆ ప్రాపర్టీ మళ్ళీ ఎలా అంటే దీని ద్వారా, త్రూ వెస్టేజ్ ద్వారా నేను తీసుకొని మా పిల్లలకు గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి నేను ఒక గోల్ పెట్టుకొని పనిచేస్తున్నాను నేను. ఎందుకంటే నాకు కూడా నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 82 రూపీస్. నేను ప్రొడక్ట్లు పర్చేజ్ చేసి నేను వాడుకున్న దానికి 82 రూపీస్ వచ్చింది. నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 24,855 రూపాయలు తీసుకోవడం జరిగింది. జస్ట్ మళ్ళీ అంటే ఒక 3-4 మంత్స్ నుంచి అయితే, ఎందుకంటే నేను కొంచెం ఐ ఆపరేషన్ అయింది నాకు, దాంతో కొంచెం బ్యాకప్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నేను మీటింగ్లకు అటెండ్ అవుతున్నా. మా టీం వాళ్ళను కూడా మీటింగ్ అటెండ్ చేస్తున్నా నేను. ఎందుకంటే ఇప్పుడు పైన అప్లయన్స్ ఏది చేస్తే మనం అది చేయాలి కదా. అదే కాన్సెప్ట్ మీద నేను తిరుగుతున్నాను నేను ఇప్పుడు కూడా. ఎందుకంటే నాకు కన్ను కూడా ఇంకా కొంచెం సెట్ కాలేదు. ఎందుకంటే నేను డయాబెటిక్ పేషెంట్ కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అన్నమాట. అటువంటప్పుడు నేను కూడా ఏదైనా నేను ఏదైతే 2030 వరకు నేను ల్యాండ్ తీసుకొని మా పిల్లలకు గిఫ్ట్ చేయాలని గోల్ పెట్టి పనిచేస్తున్నా. ఇంకోటి, నా కింద ఉన్న లీడర్స్ కూడా, మా కింద డౌన్ లైన్స్ కూడా మంచి చెక్ ఇప్పియాలి. వాళ్ళు నేను కార్ తీసుకోవాలి, వాళ్ళకు కూడా కార్ రిపేర్ అయిన దాని మీద చేస్తున్నాను నేను. ముఖ్యంగా మాకు మార్కాపురం టీం అయితే చాలా బలోపేతంగా ఉంది. ఇక్కడ మార్కాపురం టీము మాకు, ఎందుకంటే ఎల్ఓబి కూడా తీసుకున్నాం. దాని ద్వారా ఎల్ఓబి తీసుకుంటే ఆ చెక్ వచ్చింది. మళ్ళీ ఎల్ఓబికే మేము ట్రై చేస్తున్నాము. అక్కడ కూడా మంచి లీడర్స్ ఉన్నారు. ఎవరి సునీత మేడం అని, కర్ణ ప్రసాద్ అని, పోతే మధు అని, ఆ, ఇంకా శ్రీశైలంలో టీం ఉంది, శ్రీశైలం శ్రీనివాస్ గారు అని, సుండిపెంటలో కూడా టీం ఉంది. ఆ, వీళ్ళందరూ కూడా వాళ్ళకి మంచి సపోర్ట్ చేస్తున్నాము. మాకు విజయవాడలో టీం ఉంది. ఇంకా పోతే నంద్యాలలో టీం ఉంది. ఇటు వరంగల్ సిటీలో కూడా మా టీం ఉంది. ఇది హైదరాబాద్ సిటీలో కూడా టీం ఉంది మాకు. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకు కూడా చెక్కులు ఇప్పించి మేము కూడా మంచి చెక్కు తీసుకోవాలని కాన్సెప్ట్ మేము ముందుకెళ్తున్నాం మేము. ఆ, ఏదైతే ఏంది కానీ మీరు ఇప్పుడు ఈ జూమ్లో ఎంతమంది అయితే ఇప్పుడు యంగర్స్ ఉండొచ్చు, మరి జాబ్ హోల్డర్స్ ఉన్నారో లేదో తెలియదు కానీ, ప్లస్ లేడీ ఆ, అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ఒక్కటే చెప్తున్నా, ఎందుకంటే ఎందుకంటే నేను 56 సంవత్సరాలు ఆ, ఉన్న వయసు ఉన్న నేనే ఈ టైప్లా నేను ఫైట్ చేస్తున్నా, అంటే పోరాటం చేస్తున్నా. పోరాటం అంటే ఒక గోల్ పెట్టుకొని పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. చేస్తా నేను చేసి ఏదైతే నా గోల్ ఫుల్ఫిల్ చేసుకోవాలని నేను కంపల్సరీ. మీకు కూడా, ఎందుకంటే ఆ, మీరు కూడా ప్రతి ఒక్కరు ఒక గోల్ పెట్టుకొని పనిచేయాలి. ఏమైనా ఉంటే మనము రైటింగ్ లో ఒక పేపర్ మీద రాసుకొని మన ఇంట్లో అతికించుకొని కూడా మన గోల్స్ ఏందనేది అట్లా రాసుకొని, ఎందుకంటే మా పైన ప్లేయర్స్ అందరూ మా మెంటర్, ముఖ్యంగా మా సైదుల్ సార్ చెప్పేది అది ఒకటే విషయం. ఏది ఉన్నా కూడా మన గోల్స్ ఏమి ఉన్నాయి అనేది మనము ఏంది, షార్ట్ టైం గోల్, లాంగ్ టైం గోల్, రెండు రకాల గోల్స్ చెప్పాడు నాకు సారు. ఆ షార్ట్ టైం గోల్ ఏంటంటే డిసెంబర్ వరకు నేను ఒక 50,000 తీసుకోవాలని. లాంగ్ టైం గోల్ అయితే 2030 వరకు 3 acres to 4 acres ఈ ల్యాండ్ తీసుకొని మా పిల్లలకు గిఫ్ట్ ఇవ్వాలని. అదొకటి ముఖ్యంగా. ఏంటంటే అందరికి ఫస్ట్ మనకు హెల్త్ వస్తుంది. ప్లస్ మనం ఎవరికి సజెషన్ చేసిన వాళ్ళైతే ఏది హెల్త్ ప్రొడక్ట్స్ కానీ అవన్నీ వాళ్ళు కూడా చాలా మందికి హెల్త్ వచ్చింది. హెల్త్ వచ్చింది కాబట్టి మనమైతే ఇప్పుడు ఎవరికి మోసం చేస్తలేం, దగా చేస్తలేం. కాబట్టి ఇటువంటి మంచి కాన్సెప్ట్ ఇది. మంచి బిజినెస్. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు దీంట్లో జూమ్లో ఎంతమంది అవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ బిజినెస్ మంచిగా గట్టిగా పట్టుకొని
ఒక గోల్ తోటి పనిచేస్తే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. సక్సెస్ అయిన లీడర్లతోటి మనం జర్నీ. మా పైన అప్లై నడుస్తూ సార్ కేదార్ సార్ ఉంటాడు, కేదార్ గౌడ్, శారదా కేదార్ గౌడ్ అని కల్వకుర్తి సారు, మా 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 పైన అప్లైనర్ సారు. ఆయనకు వచ్చేసి 1,90,000 వరకు వస్తుంది. సార్ తోటి జర్నీ చేస్తున్నాం మేము. ఇంకోటి సైదుల్ సార్ తోటి కూడా అప్పుడప్పుడు జర్నీ చేస్తున్నాం మేము. అట్లా ఇంత ఇప్పుడు ఎందుకంటే ఇన్కమ్ తీసుకున్న వాళ్ళతోటి మనం జర్నీ చేస్తున్నాం కాబట్టి మనం కూడా సక్సెస్ 100% కావాలి మనం. అట్లా మనం పట్టుకునే విధానం బట్టి ఉంటుంది. అంతేగాని ఉట్టిగానే నేను ఏదో జాయిన్ అయిన నాకు రావాలంటే అది ఇంపాసిబుల్. అది ఇక్కడ డబ్బు అలా అలా అంత ఈజీగా రావు అవి. అట్లా మీరందరూ కూడా ఈ జూమ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలి. మరి ఎటువంటి ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రసాద్ గారికి, మీ మిగతా టీం అంతా ఈ టీం ఎందరైనా కొంచెం చూడలేదు, ఎందుకంటే అడగగానే నేను ఓకే అని చెప్పాను. ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ విషయాలు సార్. సార్ 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 మరి థ్యాంక్ యూ సార్, వెరీ థ్యాంక్ యూ. ఓకే. ఎందుకంటే మా అటువంటిలో కూడా మీకు మమ్మల్ని మరీ పిలిచి మమ్మల్ని టెస్ట్ మోని అడిగారు మీరు. సార్ ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఎవరైనా మాట్లాడిపియండి, పర్వాలేదు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాకు ఈ అవకాశం ఇచ్చి జూమ్ చెప్పినందుకు. మీరు పర్మిషన్ ఇస్తే కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకుంటా సార్. సరే మాట్లాడండి. ఓకే సార్, దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. పర్మిషన్ ఒక మీకు నచ్చిన పాయింట్ కనెక్ట్ అయ్యారని చెప్పండి సార్. సార్ మీకు ఏం డిస్టర్బ్ వస్తలేదు కదా? ఎందుకంటే మాకు ఇక్కడ వర్షం ఉంది సార్. ఏం లేదు సార్, పర్ఫెక్ట్ గానే వస్తుంది సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, మహేందర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు ఎక్సలెంట్ గా చెప్పారు సార్, సింపుల్ గా చెప్పారు. ఎందుకంటే మీ మెంటర్ వచ్చి మన 2 రాష్ట్రాల్లో ఐకాన్ లాగా మన సైదుల్ సార్ ఉన్నారు, ఆ టీమ్ లో మీరున్నారు. అందుకే మేము ఇన్వైట్ చేసాం మిమ్మల్ని. ఎందుకంటే దానికోసమే సార్, మీరు ఎంత కష్టపడతారో మాకు సింపుల్ గా చెప్పారు. సో మేము కూడా అదే విధంగా కష్టపడాలని మేము కోరుకుంటున్నాం సార్. మేము కూడా మీ టీం లాగే మీ సైదుల్ సార్ మోటివేషన్ తీసుకొని మేము కూడా ముందుకు పోవాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ ఏరియా ఇది సార్ మీది? సార్ మాది వింజమూరు టీం సార్. మాది అదే వింజమూరు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కేశవరావు సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కజ్జల శ్రీనివాస్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, మహేంద్ర సార్. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ వాయిస్ బాగా స్వీట్ గా ఉంది, ప్లస్ స్లోగా జూమ్ మీటింగ్ ఎక్సలెంట్ గా చెప్పారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజమూరు టీంకి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. వెరీ థ్యాంక్ యూ. అందులో గోల్స్ గానీ ఇటంటి గురించి ఎక్సలెంట్ గా చెప్పారు సార్. ఏదైనా ఒక గోల్ అనేది పెట్టుకుంటేనే అది నెరవేరుతుంది సార్. అది లేకపోతే గోల్ లేకపోతే గాలిలో కలిసిపోతామని సామెత ఉంది సార్. ఎక్సలెంట్ గా చెప్పారు సార్. కంగ్రాచులేషన్ సార్. ఓకే థ్యాంక్ యూ. ఎందుకంటే మా మెంటర్ ఎవరు సైదుల్ సార్ గారు, ఏదైనా గోల్ ఉండాలి మనిషి అనే వాళ్ళకు గోల్ ఉండాలి కంపల్సరీ అనేది మాకు ప్రతి మీటింగ్ లో చెప్తుంటాడు సార్. అట్లా అందు గురించి అని మేము కూడా గోల్ రాసుకొని మరీ గోల్ గురించి పోరాటం చేస్తున్నాం, ఫైటింగ్ చేస్తున్నాం మేము. ఓకే సార్, థ్యాంక్ యూ. దీపికా ప్రసాద్. గుడ్ మార్నింగ్ కేశవ్ సార్. గుడ్ మార్నింగ్ మహేంద్ర సార్. మేడం గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. చాలా చక్కగా చెప్పారు సార్. మీరు చెప్పిన ప్రతి పాయింట్ మాకు కనెక్ట్ అయింది సార్. మేడం మీటింగ్ కి వెళ్తేనే మనకు తెలుస్తుంది, మనం ముందు నేర్చుకొని వాళ్ళకి నేర్పేయాలని చెప్పారు సార్. చాలా మంచి మాటలు చెప్పారు సార్. ఓకే మేడం. ఓకే, ఇంజమూరికి అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఇలాంటి వాళ్ళు మాకు వచ్చి మమ్మల్ని మోటివేషన్ చేసి ఇంజమూరును కూడా ముందుకు తీసుకెళ్లాలని ఒక లక్ష్యంగా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. సార్ కూడా రావాలి సార్ మాకు. ఓకే మేడం. అక్కడ కూడా ఏమన్నా వీలుంటే అక్కడ కూడా మీటింగ్లు పెట్టే అవకాశం ఉంటే సైదుల్ సార్ తోటి ఏమన్నా పెట్టించి ఏర్పాటు చేయొచ్చులండి. సరే సార్, తప్పకుండా సార్.
ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సమన్ సార్ గూడూరు. సమన్ సార్. సార్ గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ కాలేదు సార్. అన్మ్యూట్ ఓకే కాలేదు ఓకే సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ కేసు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మహేందర్ రెడ్డి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సార్ నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేసుకుంటూ వెస్టేజ్ చేస్తున్నాను సార్. మీది గూడూరా సార్? మీది గూడూరు సార్. గూడూరు సార్. మీ గూడూరులో కూడా మేము నెక్స్ట్ మాది ప్లాన్ ఉంది. ఆల్రెడీ నెల్లూరు వరకు అయితే మా సార్ ఆల్రెడీ మీటింగ్ పెడుతుండ్రు. అవును నెక్స్ట్ సార్. నెక్స్ట్ గూడూరులో, ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఇట్లా ఉన్నారు, మా సర్కిల్ ఉంది అక్కడ. మేము ఓకే ఓకే సార్. గూడూరు ఒకటి, నాయుడుపేట ఒకటి. ఓకే ఆల్వేస్ వెల్కమ్ సార్. అదే అక్కడ మా టీం ఉన్నది అంటే మా సైదుల్ సార్ తోటి మేము మీటింగ్ పెట్టిస్తాం అక్కడ కంపల్సరీ. డెఫినెట్ గా చేద్దాం సార్. ఎందుకంటే అంతా మీరు మేమంతా కలిసి ఎంఎస్ఆర్ టీం, ఎంఎస్ఆర్ అసోసియేషన్. మన అంతా ఎంఎస్ఆర్ అసోసియేషన్ సార్. అది సార్ మా ఎంఎస్ఆర్ కూడా చెప్తుంటాడు, వేరే టీము అని మన టీం అని ఇక్కడ భేదాలు ఉండొద్దు, మనం అంతా వెస్టేజియన్స్ అనేది ఒక సూత్రం చెప్పాడు సార్. అది నాకు చాలా బాగా గుర్తున్నది. అది నిజంగా మన అసోసియేషన్ దొరకడం అనేది మన అదృష్టం సార్. నిజంగా ఇలాంటి ఎక్కడ లేదు. ఇంకోటి షార్ట్ పీరియడ్ లో డెవలప్మెంట్ అనేది మన ఎంఎస్ఆర్ సార్ ద్వారానే, మా గురు ద్వారానే వచ్చింది. అది ఇంకా వేరే టీంలకు సాధ్యం కాలేదు అది. అవునవును సార్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు గౌతమ్ బాల్ సార్ కూడా మాకు టైం ఇచ్చి, అదే అంటే ఎంఎస్ఆర్ అసోసియేషన్ కు టైం ఇచ్చి ఇక్కడ మీటింగ్ చేయడం జరిగింది. అదే అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఈ వయసులో కూడా వెస్టేజ్ ని ఈ విధంగా గట్టిగా గోల్ పెట్టుకొని వర్క్ చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. ఓకే సార్, వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. బాగా చెప్పారు సార్. గోల్ కూడా ఎలా ఉండాలా, షార్ట్ టర్మ్ గా లాంగ్ టర్మ్ గా ఉండాలా, అది కూడా మేము కూడా పాయింట్ ని రిసీవ్ చేసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ. ప్రసాద్ సార్ వింజమూర్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మహేందర్ సార్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మాకు ఎంత వర్షం పడుతున్నా కూడా సమయాన్ని మాకు ఇచ్చి మీటింగ్ చేసుకున్న తర్వాత కూడా ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. అలానే మీరు ఏదైతే మాట చెప్పారు సార్, మనకి వింజమూరులో కూడా, మన గూడూరు కూడా, అన్ని ఏరియాలో కూడా సైదుల్ సార్ వచ్చి మీటింగ్ పెడతా అని చెప్పారు. సార్ రావడం మాకు ఇంకా అసలు పాలతో అభిషేకం చేసినట్టే మాకు అనిపిస్తుంది. ఓకే సార్. థ్యాంక్ యూ. మనం అందరం డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇక్కడ భేదాల అభిప్రాయం లేకుండానే సార్ అన్ని చోట్లకి వచ్చి ఇస్తానన్నది అదే మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఎంత గొప్ప ధన్యత సార్. ఎక్కడికి వచ్చినా కూడా ఒక ప్రేమ అనురాగాలు ఉండేది మాత్రం మన ఈ యొక్క అసోసియేషన్ సార్. ఎంఎస్ఆర్ అసోసియేషన్. ఎస్ సార్, అవును సార్, ఎంఎస్ఆర్ అసోసియేషన్ సార్. చాలా చక్కగా చెప్పారు సార్. కూడా ఇంకొకసారి తరుణం మీరు కూడా మీ కొలిక్ ఏదైతే ఉన్నారో ఫ్రెండ్స్ సార్, వాళ్ళు కూడా ఈ యొక్క జూమ్ ని అందులో మా చిన్నది ఊరు, అందులో కూడా మీరు ఆదరిస్తారని మేము అనుకుంటున్నాం సార్. ఓకే సార్. అరే మీ అటువంటి వాళ్ళకి, ఎందుకంటే ఇప్పుడు మా మాటలు విని ఒక 5-10 మెంబర్స్ చేంజ్ అయినా చాలు కదా సార్ మాకు. ఖచ్చితంగా సార్. అంతకంటే ఏముంది ఇంకా. ఖచ్చితంగా సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. కరుణ ప్రసాద్ కూడా ధన్యవాదాలు తెలియపరచాలి సార్. ఓకే. ఎందుకంటే కరుణ ప్రసాద్ సార్ నేనైతే చూడలేదు సార్, కేవలం ఫోన్ లోనే నాకు పరిచయం సార్. సార్ కూడా వచ్చే ఓకే సార్. ఎందుకంటే అంతా ఇప్పుడు మన అందరము వెస్టేజియన్స్ అంటేనే అంతే, ఇక మన కనెక్టింగ్ అట్లుంటది. అవును సార్. విన్నారా సార్? ఏదైనా ఇప్పుడు మన దాంట్లో అంటే మన కాన్సెప్ట్ అంటే కంపెనీ సిస్టమ్ అనేది మీకు తెలుసు కదా సార్. ఏదైనా దీంట్లో అబద్ధాలు ఆడేది ఉండదు. అంతే కదా సార్. నేను ఏదైతే కంపెనీ సిస్టమ్ ఉన్నదో దాని ప్రకారం మనం నడవవలసిందే. మన మెంటర్ ఏది చెప్తుంది, మన అప్లైనర్ ఏది చెప్తుంది, వాళ్ళ బాటలో మనం ప్రయాణం చేయాలి. అంతే కదా సార్? అవును సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ కేశవ్ సార్, మస్తాన్ సార్ కావాలి సార్. అడ్మిట్ ఆప్షన్ ఏంటి సార్? మస్తాన్ సార్ కావాలి.
వస్తాను సార్. సో థ్యాంక్ యూ సో మచ్ మహేంద్ర రెడ్డి సార్. మరొకసారి ఫ్రీగా మాకు జూమ్ చేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. రేపు మరొక గెస్ట్ తో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే 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 సార్. థ్యాంక్ యూ